నవీన్గా మా అక్కకి పెళ్లి పెట్టుకున్నా. ఒక 2 రోజుల పెళ్లి ఉంది, నువ్వు వచ్చేసి. మన దోస్తులు ఉన్నాయి కదా, ఆ సూర్యగాడు ఎల్లిగాడు, పని కూడా పడుతుందా? ఫస్ట్ పెళ్ళి అయింది బే. ఆ పెళ్లి కంటే ఘనంగా చెప్తున్నా. అప్పుడు 10 మేకలు కోసినాం, ఇప్పుడు 20 మేకలు కోస్తున్నాం. ఊరు ఊరు మొత్తం పెడుతున్నాం బే. పడుతుందా? గాలేదు బే. ఇంకా 50 మందా పడుతుందా? 50 మంది, ఇంకా 50 మంది తీసుకోదా? అట్లా కాదురా. తెలిసిన ఏంది? నీతో కొంచెం మాట్లాడాలరా. కాకరా మళ్ళీ చెప్తా. అరే, నువ్వు చేసేది నీకన్నా కరెక్ట్ అనిపిస్తుందా? ఆవేశంలో గిట్లాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నావురా? నాకు ఇంకొక పెళ్లి చేసుడేంది? అద్దురా తమ్ముడు, నేను ఈ పెళ్లి చేసుకోనరా, నా మాట నువ్వు. ఏంది? ఏమంటున్నావే? నేను ఆవేశంలో నీ పెళ్లి చేస్తున్నానా? ఏం మాట్లాడుతున్నావే? నేను ఆలోచించా నీ గురించే కదా. చెప్పు, నీ గురించే కదా. ఆవేశంలో ఆవేశంలో కొంపేసి పెళ్లి పెట్టడం ఏమో కదా. నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నా పెళ్లి మీద. మా అక్కకు పెళ్లి చేస్తున్నా అని నేను అందరికి చెప్పించిన. నువ్వేం పిచ్చి పిచ్చి చేసాలు ఏ చెప్తున్నా. చక్కగా మేళ వంచి తాళి కట్టించుకో. సరేరా, కట్టించుకుంటా. ఇప్పుడు ఈ బావ ఇట్లా లొల్లి పెట్టి నన్ను ఇంట్లోకెళ్ళి ఎలా కొట్టిండని నాకు వేరే పెళ్లి చేస్తున్నావు. మరి వీడిని వేసుకున్నాక మరి వాడు కూడా అట్లే చేస్తే ఏం చేస్తావురా? మళ్ళీ ఇంకో ఆయన తీసుకొచ్చి పెళ్లి చేస్తావా? అట్లా ఎంతమందికి ఇచ్చి పెళ్లి చేస్తావురా? నా గురించి నువ్వేమనుకుంటున్నావురా? నేను మనిషినా లేకపోతే తిరగవద్దన్నా? ఏం ఆలోచించుతున్నావు నా జీవితం గురించి? చూడరా, నేను మా అక్క పెళ్లి చేస్తున్నా, చాలా ఘనంగా చేస్తానా, గొప్పగా చేస్తానా, ఊరందరినీ వెళ్తున్నా అని గొప్పలు చెప్పుకుంటున్నావు. రేపు నా పెళ్లి అయితే నువ్వు గొప్పలు చెప్పుకొని తిరుగుతావు కావచ్చు, గాని నేను నా మొగుడు ఉండగానే నేను ఇంకొక పెళ్లి చేసుకున్నా అని నేను గొప్పలు చెప్పుకోలేనురా. నలుగుట్లా నన్ను తూ అని ఉంచుతారు. అర్థమవుతుందా? నేను నీ పెళ్లి చేసుకోను, నువ్వేం చేసినా సరే. అక్క, నువ్వెన్ని చెప్పినా నేను వినా. వానికి చెప్పినా మా అక్కకు పెళ్లి చేస్తా, పెళ్లి చేసి చూపిస్తా అని చెప్పి. నీకు పెళ్లి చేయకపోతే వాడి ముందు నా ఇజ్జత్ అవుతాయి. వాడి ముందు తల దించుకొని తిరగాలి. అంటే నువ్వు మీ బావ పంతాలకు పోయి నా జీవితాన్ని నాశనం చేస్తారా? అక్క, నువ్వు ఇంతకంటే ఎక్కువ మాట్లాడు చెప్తున్నా. నీకు పెళ్లి చేస్తా, పెళ్లి చేసి తీరుదా. అంతకు మించి మాట్లాడకు. నువ్వు చెప్పింది చెయ్యి. వీడెంత చెప్పినా ఇంటలేడు. ఇప్పుడు నేనేం చేయాలి? బాబు తోటి మాట్లాడి ఎట్లన్నా ఈ పెళ్లి క్యాన్సిల్ చేపియాలి. మామా అన్ని రెడీ అయినట్టే. ఏమున్నాయి, చిల్ల చిల్ల సామాన్లు తీసుకురావాలంతే. సరే సరే, మీరు జర చెప్పండి. అది సరే, మంచిది. అన్నా, గీడు నావే, నేను కింద అంతా లెంకుతా ఉన్నా. అరే, మంచిగా టైంకి వచ్చినావురా. ఊళ్ళో కొబ్బరికాయలు లోడ్ వచ్చిందంట, కొబ్బరికాయలు తీసుకొద్దాంపా. నీ కొబ్బరికాయలలో మన్నోయ అక్కడ కొంపలు అంటుకుంటున్నా అంటే ఇక్కడ కొబ్బరికాయలు అవి ఇవి అంటావు. మళ్ళీ కొంప అంటుకుందిరా. కొంప తీసి మా మామగాని కొంప అంటకపోతుంది ఏంది? అంటకపోతే అంటకపోయి గాని అందులో మా బామ్మది గడ్డ ఉండాలిరా. దరిద్రం పోతుంది నాకు. వాళ్ళ కొంప అంటుకున్నాడు కాదు, నేను అసలు విషయం చెప్తే నీ కొంప కాలుతుంది. అందులో నువ్వే మాడి మసి అయిపోతావు తెలుసా నీకు? అదేంద్రా? అది ఇది కాదు, నిన్న బాలుగానికి అంత మంచిగా పూస కూర్చున్నట్టు చెప్పినావా? అవును. వాడు ఏం చేసిండు ఎరికేనా? పెళ్లికి ఓకే అన్నాడట. ఊరినయ్యవా, వానికి అంత మంచిగా చెప్తే పెళ్లికి ఎట్టు ఒప్పుకుంటారా వాడు? వీడు మనిషా గాడిదా? ఇంత కరువులు ఉండేంద్రాడు. వీడు నిజంగా విచిత్రం అనిపిస్తుందిరా నాకు. నీకు విచిత్రం అనిపించుడు కాదు, వదిన గిట్ల వాడితో లగ్గమైంది అనుకో ఊరంతా నిన్ను విచిత్రంగా చూస్తారు. నీకు ముందు నుంచే చెప్తూనే ఉన్నా, అనవసరంగా వాని గెలకకు, వాని జోలికి పోకు అని చెప్పిన. ఆమె వాళ్ళ పుట్టింటి కాడ ఆమె ఉండే బజార్ పంట పోయేటోని పిలిచి, బామ్మది నీ అక్కకు లగ్గం చేస్తావా లేదా అని వంటివి చూసినావా? ఇప్పుడు బావని తెచ్చుకునే లగ్గానికి రెడీ ఉండే. మనం ఏం చేస్తాం చెప్పు నువ్వు? పుష్కన రేపు వాడు అనుకున్నట్టే లగ్గం అయింది అనుకో, నేను నీకు చెప్పలే ముంగట. .5 గాడు, ఊరంతా .5 గాడు, వీని దగ్గర మ్యాటర్ లేదా అనుకుంటారు. అవన్నీ మాట్లాడకు. గిట్లనే అన్నావు, నేను అప్పటి నుంచి చెప్పినా గిట్లనే అన్నావు. ఊకోరా ఊకోరా అంటే గీడు ఆకొచ్చింది. అది కాదురా, రేపు లగ్గం అయినాక నిన్ను కూడా ఊకోరా అని లగ్గం అయింది అంటారు. ఏం చెప్తావు? ఆ రోజు మనం ఇక్కడ కూర్చున్నప్పుడు ఏమని చెప్పినావు? వద్దన్నా మనదేదో మనం చేద్దామంటే అట్లా కాదురా,
నాకు ఊళ్ళో సర్పంచ్ తెలుసు, వార్డు మెంబర్ తెలుసు, వాడు తెలుసు, వీడు తెలుసు అన్నాడు. ఇప్పుడు ఎవడొస్తాడు చెప్పు? ఎవడ నచ్చి ఆపుతాడా? మళ్ళా అటు ఇటు చూస్తాడు. నన్ను చూడు, నీ ఫస్ట్ నుంచి చెప్పిన విన్నావా? సర్లేరా, ఇప్పుడు అవన్నీ కాదు కానీ ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఏం చేద్దామేంది? వాని ఇంటికి పోదాం, అవసరం అనుకుంటే వానికి వార్నింగ్ ఇద్దాం. మారా మరి వాళ్ళ ఇల్లు తెలియదు కదా, ఏ ఊరు ఏడా వాళ్ళ ఇల్లు ఏడా? నాకు తెలుసు, నేను తోలుకపోదా? అబ్బో నువ్వు అంతా ప్రిపేర్ అయ్యి ఉన్నావు. దా అన్నాడు. మళ్ళా లేడీ అయ్యకు. అన్ని పనులు దగ్గరికి వచ్చినాయిరా. ఏమున్నా చిన్న చిన్న పనులు ఉన్నాయి. అయిపోయినట్టే. అరే నేను చెప్పిన విషయం గుర్తుంది కదా, రేపు కావాలి, అరేంజ్ అయ్యి పైసలు. సరే సరే ఓకేరా. బాపు బిడ్డ ఎట్లా చేసి వంట నా పెళ్లి చేద్దామని ఫిక్స్ అయిపోయినావా నువ్వు? గట్ల మాట్లాడుతాను ఏంది బిడ్డ? కాబోయే భర్తను పట్టుకుని వాడు వీడు అంటున్నావు. పెళ్లి చేసుకుంటే భర్త అనాలి. నేను వాడిని పెళ్లి చేసుకోలే కదా, అయినా వానికి పెళ్ళం చచ్చిపోయిందని నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ నా మొగుడు బతికే ఉన్నాడు కదా, మరి మీరెందుకు నాకు ఇంకో పెళ్లి చేయాలని చూస్తారు? అది మీకెందుకు అర్థమైతలేదు? చూడు బిడ్డ, నేను ఆలోచించేది నీ మంచి గురించే బిడ్డ. ఇట్లా ఎన్ని రోజులు ఉంటావు బిడ్డ ఇంటి మీద? ఇంటి మీద నన్ను కూడా నలుగురు అంటారు కదా బిడ్డ. నలుగురు ఏమనుకుంటారు బాపు? ఆ నలుగురు గురించి ఆలోచించి నా జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నావు? తమ్ముడు ఏదో ఆవేశంలో మాట్లాడితే నువ్వు కూడా ఆలోచన లేని పనులు ఎందుకు చేస్తున్నావు? ఒక 4 రోజులు ఇంటి మీద ఉండగానే నేను నీకు భారం అయిపోయినా బాపు? భారం కాదు బిడ్డ, నా బాధ్యత అది. ఏంది బాపు బాధ్యత? పెళ్లి కాని పిల్లకు పెళ్లి చేసి పంపించడం బాధ్యత. పెళ్ళైన బిడ్డ ఇంటి మీద ఉంటే అల్లుడు బిడ్డ ఏమన్నా గొడవలు పెట్టుకుంటే సర్ది చెప్పి ఇంటికి పంపించాలి. ఓ 4 రోజులు ఇంటికాడ ఉంటే ఏమైతుందని మనసు ఒప్పుకోవాలి. గాని ఇట్లా వేరే పెళ్లి ఎత్తా అని ఎవరన్నా అనుకుంటారా? అది కాదు బిడ్డ, ఫోన్ చేసినా లావడతలేడు, నీకు కూడా ఫోన్ చేస్తలేడు, ఇంటి మీద కోత లొల్లి పెడుతుండు. ఇంకా నేను ఇంతకంటే ఏం చేయాలి బిడ్డ? ఆయనకు వచ్చిన కోపం ఎన్ని రోజులు బాపు? ఇంకో 4-5 రోజులల్లా మారతాడు కావచ్చు. ఆయననే ఇంటికి వచ్చి నన్ను తీసుకుపోతాడు కావచ్చు. మన కోపిక లేకుండా నువ్వు ఈ తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు ఎందుకు బాపు? నాకు వేరే పెళ్లి ఎత్తే అది కరెక్టా? నువ్వే ఆలోచించు. అది నిజమే బిడ్డ. అప్పుడు కూడా నేను ఆలోచించకుండా నా బలవంతం మీద నేను పెళ్లి చేసిన. ఇప్పుడు కూడా నీకు ఇష్టం లేని పెళ్లి చేద్దాం అనుకుంటున్నా బిడ్డ. అయినా నేను ఏదో రకంగా ఆలోచించగలుగుతున్నా, కానీ తమ్ముడు ఇంటలేడు కదా బిడ్డ. ఒక్కటే మొఖాన్ని నీ పెళ్లి చేస్తా అనలేడు. వాని గురించి వానితో మాట్లాడదాం మనం పోయి. పా బాపు. ఇంత దూరం ఉందంటే బండి తెచ్చుంటే కదా నేను. ఈయన అన్న ఇల్లు ఏం గిన్నో ఏమో. ఇదేనన్న ఇల్లు. బండి మీద రెడీ అయ్యింది కదా, చేద్దాం. కొడుకు సంగతి చెప్తా పన్నాడు. రే ఏం మనిషి ఉన్నవరా నువ్వు? నా భార్య మంచిది కాదు అన్న భార్య గురించి చెప్పినా కూడా మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నా అన్నమాట. నువ్వు ఏం మనిషిరా వీడు? ఏమో రే, అసలు నేను ఏమనాలరా? వీడిని ఇంటికి తీసుకొచ్చినావురా? రే వాతోటి ఏంద్రా, నాతోటి మాట్లాడు. ఏందో చెప్పరా? అసలు అంతగానే చెప్పినాక నువ్వు పెళ్లిటే చేసుకుంటానవరా? అంత కరువులో ఉన్నావురా నువ్వు? అరే కరువు కాదురా, తను ఇష్టపెట్టినావు నువ్వు. తనకు జీవితం ఇద్దామని చేసుకుంటా అనుకున్నా నేను. అరే ఇష్టపెట్టినా అంటే మా మధ్యలో మస్తు గొడవలు ఉంటాయి భార్య భర్తలు అన్నప్పుడు. నువ్వు ఎట్లా చేసుకుంటా అంటావురా? అరే ఇప్పుడు నువ్వు ఎంత వరినా వేస్తేరా, ఈ బుద్ధి ఏదో ఇడిచిపెట్టక ముందు ఉండాలిరా. ఇప్పుడు మా బామ్మడికి ఓకే, మా మామకు ఓకే, చివరకు బాబానికి కూడా ఓకేరా. అరే ఏం చేసుకుంటావు చేసుకోరా నువ్వు. 2 రోజులే ముహూర్తాలు పెట్టిస్తున్నాము. రే మీ దోస్తుని తోలుకొని రారా, మటన్ కోసి పెడుతున్నా బాగా మంచి నమ్మక తినిపోమని చెప్పు. అవసరం మందు కూడా పెడతా, తాగిపోండి. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడినావు అనుకో నీ ఈప్ సాఫ్ చేపిస్తా. మా కుల పెద్దలను తీసుకొచ్చి నీ ఒళ్ళు వలగొట్టేసే చెప్తా. నీకేమన్నారా కుల పెద్దలు? నాకు లేరా ఇడా? చూస్తారా నువ్వు ఎట్లా చేసుకుంటావు చూస్తా నేను. ఏ ఆపరా నీ మాటలు. అరే నేను దొంగతనంగా ఏం పెళ్లి చేసుకుంటలేను. మా మామను మా బామ్మడిని బాబాను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నా. ఊరందరం కూడా పెళ్లి చేసుకుంటారా? నువ్వేం చేసుకోపోరా? చూసిన వారాయుడు ఎట్లా బలిసి కొట్టుకుంటుండో. ఇంతగానే చెప్పినా కూడా చేసుకుంటా అంటుండు. వీని కాళ్ళు ఇరగొడితే సక్కువ అవుతాడు కొడుకు. ఎందుకు చెప్పబడుతున్నావురా? ఆ రోజు నీ ఊరు కాబట్టి సైలెంట్ ఉన్నా. ఇది నా ఊరు, నా ఇల్లు. ఒక్క సైగా చేసిన అనుకో బిడ్డ బొక్కలు కొడతాను మా ఊళ్ళు వచ్చి. అర్థమవుతుందా నీకు? నీ ఊరైతే ఏంద్రా? అరే వద్దు. ఎందుకురా? నువ్వు ఆయన విడిచిపెట్టినప్పుడు నీ పని అయిపోయింది పోరా. ఎంత వేసిగాడు ఉన్నాడు. నువ్వు ఆ ఊరైతే ఏమైతే భయం వరా నాకేమన్నా? అరే ఏంద్రా ఇప్పుడు అసలు? ఏంద్రా ఇప్పుడు ఏం చేస్తావురా? కొడతావారా? ఏంద్రా అనుకుంటున్నావు కానీ
రేయ్ నీ ఊరైతే నా ఊరైతేంద్రా అరే పోరా నువ్వు ముందుగా ఒక్కలు సాబ్ చేస్తాని ఏమనుకుంటున్నావు ఇంట్లో విడిచిపెట్టినప్పుడే నువ్వు వేస్ట్ గాను తెలిసిపోయింది. ఇప్పుడేం మాట్లాడుతున్నావురా ఇంకా వేస్ట్ గాడు ఉన్నాడు వాడు. పెద్ద వేస్ట్ గాను ఉన్నావు. పెళ్ళని విడిచిపెట్టిందే కాక మళ్ళీ బామ్మారి దగ్గరికి పోయి నీ అక్కకి పెళ్లి చేయమని చెప్తాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి నాకేమో మంచిది కాదని చెప్తాడు. ఉన్నాయా ఏం మనుషులు అసలు మనిషివేనా ఇంతకు నువ్వు? మళ్ళా నా దగ్గరికి మా ఇంటికి వచ్చిండు ఇంకా మీకు దమ్ముతోటి. నేను చెప్పుది ఎందుకు ఇంటలేవన్నా వీళ్ళతో మాత్రం దొల్లిలమ్మా నువ్వు వదిలిపెట్టరా నువ్వు. అరే చెప్తే ఎందుకు నువ్వు? ఏంద్రా నువ్వు చెప్పేది? నువ్వు ఉన్నావు కాబట్టి బతికిపోయి నా కొడుకు. నేనున్నా కాబట్టి మనం ఇట్లున్నాము. లేదనుకో వాడు ఊరోళ్ళు వచ్చి మొత్తం చింతపండు వేసుకోవాలి మనల్ని. లేకపోతే ఇలా నా చేతిలో పని అయిపోతుంది. ఏది ఏంద్రా మన లెవెల్ ఏంది, మన కథ ఏంది? సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబరు. సర్పంచ్ లా మన్వయ ప్రతిసారి అదే డైలాగ్. ఆ డైలాగ్ మార్చాయి. ఊక సర్పంచ్ అట ఎవడన్నా నచ్చిందా? నీ వెనుక ఎవడన్నా నచ్చిందా? లింగులు ఇటుక అనుకుంటే నేను ఒక్కని తిరుగుతున్నా. రేపు పొద్దుగాలు ఏమన్నా అయిందనుకో నేను కూడా ఉండా. ఏమన్నా అంటే అంట అంటే సర్పంచ్ ఉన్నాడు, వార్డు మెంబర్ ఉన్నాడు, వీడు ఉన్నాడు, వాడున్నాడు, ఎవ్వడు రాడు. అరే నువ్వు ఉన్నావు కాబట్టి నా కోపాన్ని కంట్రోల్ చేసుకున్నా. లేకపోతేనా కొడుకు నా చేతులు అయిపోతుండే. లేకపోతే ఆ పుట్టిన కొడుకు ఏందిరా నీ సంగతి చూస్తా ఏమో ఏమనుకున్నావు రాని మీదికి వస్తాడరా. అసలు నా లెవెల్ ఏంది, మన కథ ఏంది మనకేమన్నా తెలుసారా? వాడు గింతంత లేటరా నన్ను కొట్ట నీకు వస్తాడా? కొట్టిన కొడుకు ఏమనుకుంటుండేమో నెత్తింటికలు పట్టుకొని గిర్ర తిప్పి కొడితే బాలెగినట్టు ఎగురుతాడు కొడుకు. ఏమనుకుండో అసలు నా లెవెల్ ఏంది, నా కథ ఏందిరా? అసలు ఏం తెలుసురా నా గురించి వానికి? నువ్వు ఉన్నావు కాబట్టి బచాయించు నా కొడుకు. అర్థమవుతుందా? నువ్వు లాక్కొచ్చినావు కాబట్టి వాడు బతికిపోయింది. ఇలా లేకపోతే ఇలా రక్తపాతం జరిగేది. పుష్ప సినిమాల అల్లు అర్జున్ ఉంటుడే నీ అవ్వ తగ్గేది లేదు అన్నాడు. తర్వాత తగ్గినా లేదా? కొన్ని చోట్ల తగ్గాలన్నా. సరేరా ఇప్పుడు ఏం చేయాలని చెప్పు, నువ్వు చెప్పినట్టే చేస్తా. మీ మామూలు ఇంటికి పోదాం, వదినం తీసుకొని వద్దాం. చల్ 6 నెలలు అవుతుంది వాళ్ళ ఇంటి దిక్కే పోలే. ఇప్పుడు ఎట్లా వస్తా అనుకుంటున్నావు? నేను రాను. ఇప్పటిదాకా నేను చెప్పినట్టు చేస్తా అన్నావు. అయితే పోదాం. అన్నా నీకు ముందే చెప్తున్నా, 10 రోజులు ఇంటికి పోయినాక గొడవలు ఎవ్రీ పెట్టుకోవద్దు. ఏం పెట్టుకుంటా, నువ్వు చెప్పినట్టే చేస్తా. సరేనా? ఏమైరా చెప్తే పడతలేదా? ఈ డాక్టర్ ఇట్లా ఉంటుందా? కడగవా? పెళ్ళిందని చెప్పినా నీకు? మా నాన్న బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదు. రా తొందర. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? డబ్బులు అయితే కావాలి కదా టైంకి. డబ్బులు అవసరం అయితే కావాలి ఫోన్ చేస్తావు. ఇప్పుడు ఏం చేద్ది కాదు. రా తొందర. అక్క ఈ పెళ్లి చేసుకొని అంటుంది. ఏమో ముట్టిందట. అరే అప్పుడే ఆగమాగం పెళ్లి చేసి మళ్ళీ ఇప్పుడు ఆగమాగం పెళ్లి చేసి మళ్ళీ ఏమన్నా అయితే ఎట్లరా? అందుకే చేసుకొని అంటుంది అక్క. అది తీసుకోమంటే పెళ్ళి వస్తావా? అందరూ చెప్పినాం కదా పెళ్ళి ఉందని. అది కూడా మంచిదే కదా, తెలివి లేదా అప్పుడు నీకు? దానికి లేదా నీకు లేదా? ఇప్పుడు చెప్పొచ్చినావు పెద్ద ఏందే మార్చేసావా? నాన్న కూడా మార్చేసావా? ఏమై మళ్ళీ చెప్పినావు నాన్నకి ఇట్లా మార్చేసినావు? పడికి మెల్దానా? అరే రే నీకంటే పెద్దది అది అక్కరా, పెద్ద చిన్న లేదు నీకు. పనికి మళ్ళీ అంటున్నావు. నేను చెప్తా అర్థం కాలేదా? పెళ్లి చేసుకోని చెప్పినా కదా, చెప్తా అర్థం కాలేదా? చేసుకున్నాడు ఇప్పుడు. ఎందుకు చేసుకోదు? నేను చెప్పినా కదా. పెళ్లి చేసుకొని కాపురం చేసేది అది చేసుకోని అంటుంది. నువ్వెట్లా అవుతావు పెళ్లి? నేను చేస్తా అని చెప్పినా కదా, దాన్ని పెళ్లి చేస్తా. నువ్వురా నా పిల్లలకి పెళ్లి చేయనికే. నువ్వు ఎవడుగా మా అక్క పెళ్ళి అవ్వనికి? నేను దాన్ని చేసుకున్న మోగనిరా, దానికి ఏమైనా విడాకులు ఇచ్చినా మళ్ళీ పెళ్లి చేయనికే నువ్వు? నువ్వే కదరా పెళ్లి చేయమంది. మళ్ళీ పోయి వచ్చినావు మళ్ళా. రేయ్ ఏదో కోపంలో మస్తుగంట పెళ్లి చేసేస్తావు నువ్వు? పెళ్లి చేస్తా, మా అక్కకు పెళ్లి చేస్తే నేను ఆగ్రా మామ, నా భార్య తీసుకొని పోతా నేను. రావే భవాని. ఆగరా. నువ్వు ఆగే బాబు. చెప్పాను నా పిల్లలు ఇబ్బంది ఏమైతుంది? నన్ను కొడతాడు కొడుకులని, రక్తపాతం కొడుకులని. అరే నేను ఏం చెప్పినా నువ్వేం చెప్తున్నావు? మళ్ళా ఫస్ట్ గా వచ్చినావు. అరే నువ్వేమన్నావురా? ఏమన్నా చెప్పు. నువ్వు పోయి తీసుకొద్దావురా, జర మెల్లగా మాట్లాడన్నావు.
నేను ఇదొక్కటే గుర్తు పెట్టుకున్నావు, కొంచెం అంత తగ్గినట్టు ఉండాలి అని చెప్పిన. నువ్వు తగ్గినవా? అరే నువ్వు చెప్పినట్టు అయినా కదా. ఏం విన్నావు? నేను మీ బామ్మర్దితోని లొల్లి, మీ పిల్లంతోని లొల్లి, మీ మామతోని లొల్లి, గిదానికేనా మనం పోయింది? ఛ! ఇంతకంటే ఎక్కువ ఏం చేయాలరా ఇంకా? అవసరం అనుకుంటే వాళ్ళ కాలు కూడా పట్టుకోవాలరా. నీ అవ్వ, ఇంత బతికి గాల కాలు పట్టుకుంటాను రా పిల్లనిచ్చిన కాలు. వసుదేవుని అంతటోనికే గాడిద కాలు పట్టుకున్నాడు, మనం ఎంత? ఇప్పుడు మనం వాళ్ళని గాడిదలు అనుకోరా, చెప్తే ఎందుకు ఇంటలేవు నువ్వు? ఊకోరా నువ్వు. ఏదో నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నీ మాట మీద నేను వచ్చిన. వస్తే వాళ్ళు నా మాట ఏమన్నా కేర్ చేస్తున్నారా? వాళ్ళు ఇన్నా ఇనకున్నా వాళ్ళని పుజ్జగించాలి, అరే. ముదిరికియాలి. నువ్వు అవన్నీ చెప్పక నాకు. 6 నెలలు ఉన్నారా పెళ్ళం లేకుండా? ఇక ముందు ఉండలేనా నేను? ఉంటావు. నువ్వు గిట్లనే ఒంటరిగా ఉన్నావు అనుకో, ఏమనుకుంటారు ఎరికేనా? తేడాగాడు అంటారు. నీకు ఓకేనా? ఏం మాట్లాడుతున్నావురా? ఎవరైనా గట్లే మాట్లాడతారు, అర్థమవుతుందా? గాళ్ళ దగ్గర తగ్గి ఉండేవేంద్రా మనం. ఎంత చీప్గా అయిపోతుంది తెలుసా? వాడు పిల్లనిచ్చి మన దగ్గర తగ్గి ఉండాలంటే. నువ్వు అన్న మాటకు నేను కొద్దిగా తగ్గే మాట్లాడినా. నువ్వు అన్నట్టుగానే నా పిల్లని తీసుకుపోతా అని చెప్తే వాళ్ళే టూ మచ్ గా మాట్లాడుతున్నారు. అయినా మన లెవెల్ ఏంది, మన కథ ఏంది? ఏం మాట్లాడుతున్నావురా? మన లెక్క ఎట్లుంటది? సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు మన చేతిలో ఉన్నారు. గాళ్ళ దగ్గర తగ్గి ఉండేంద్రా మనం. వాళ్ళు నీ చేతులు ఉండు కాదు, నిన్ను చేతగానోడు అంటారు. గది గుర్తు పెట్టుకో. బా అటు ఇటు దీపి మొత్తం నా కాడికే మరి తీసుకొస్తారు. నీ కాడికే తీసుకొస్తా, చెప్తే వినాలే. కానీ అవతల గురించి ఒక మాట మాట్లాడవు. అరే నీ గురించి మాట్లాడతా, గాంతో నాకేం పని? నువ్వు మంచిగా ఉండాలనుకుంటా. నువ్వు మంచిగా ఉంటేనే కదా నా దోస్తు మంచిగా ఉంటాడని చెప్పుకుంటా. మంచిగా ఉండాలనుకుంటే వాళ్ళ కాలు పట్టుకోమంటారు నువ్వు. పట్టుకోవాలి, మళ్ళా అదే మాట గాడిదలు అనుకోవాల నువ్వు. ఇప్పుడే చెప్తే కదా. నాకు అవసరమే లేదు, నేను పట్టుకోను. పోదాంపా మరి ఇంటికి. పా, నడు. పోతే ఏమనుకుంటారో తెలుసా? పోదాంపా. చేతగానోడు చెక్కగాడు అంటారు. నీ ఇష్టం మరి. పోదాంపా. అయితే ఏమొద్దు, మీ వదిన తీసుకొని పోదాం. ఇప్పుడు బరాబర్ దారులు ఉన్నావు. పోదాంపా వైద్య దగ్గరికే. ఎట్లైనా చేసి తీసుకొని పోదాం. నడువు మళ్ళా చూస్తావు. గుర్తుంది కదా వసుదేవుడు గాడిద కాళ్ళు. గుర్తుంది లేరా? గాడిదలు చెప్పేది బావా ఆనంద వచ్చి తొలకపోతా అంటుండు అన్నప్పుడు నీకేందిరా బాధ? తొలకపోంది తోలుకుపోయి మళ్ళా గదే కొట్టుడు గదే తిట్టుడు చేస్తాడు. మళ్ళీ అక్క మళ్ళీ ఇంటికి వస్తుంది. ఎందుకు చెప్పు పంపుడు ఇప్పుడు? అరే పొరుగురు అయితే కాదు, మన ఊరే. మనం పోయి మాట్లాడుకోవచ్చు. ఏదన్నా ఉంటే నలుగురికి చెప్పచ్చు. మోడు ఉండగా పెళ్లి చేస్తే తమ్మునిగా నీ పరువు పోతుంది, తండ్రిగా నా పరువు పోతుందిరా. ఇదంతా ఆలోచించాలరా మనము. ఏదో వాడు వచ్చింది తొలకపోవడానికి, తొలిద్దాం. అక్కడ ఇబ్బంది అయితే అప్పుడు మనం మాట్లాడదాం. దానికెందుకు నువ్వు ఇంత ఆవేశపడతావు? నానా వాడు ఒక జిత్తులమైన నక్క. నువ్వు అక్క అని గుడ్డే నమ్ముతారు. నీ అక్కకు పెళ్లి అయ్యి దాన్ని ఇంట్లో ఉంచుకుంటావా అని నన్ను రెచ్చగొట్టింది వాడే. ఇప్పుడు మళ్ళీ వచ్చి అప్పుడు వాడే. అరే అది ఏమన్నా కానరా, వాడే ఇన్ని రోజులు రాలే, ఇవాళ వచ్చిండు మన ఇంటికి. తోలుకపోవాలి. ఇంకో విషయం, అక్కకు కూడా ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అక్క కూడా ఆయనతోటి పోతాను బట్టే అన్నప్పుడు మనం కొంత తగ్గాలరా. తగ్గి ఏదో ఒకటి ఆలోచించి తోలిద్దాం. అవసరం అనుకుంటే ఎన్ని రకాలు అన్ని రకాలు ఉన్నాయి. మళ్ళీ ఒకసారి ఇట్లా కిరికిరి ఇట్లా ఏమైనా చేసింది అనుకో, గృహహింస చట్టం కింద పెడితే లైఫ్ లాంగ్ జైలు ఉంటాడు. ఇవన్నీ ఆలోచించుకోవాలా మనం. మనకు కూడా ప్లస్ పాయింట్ ఉన్నాయి. సరేది బాగా వత్తి ఇప్పుడు తోలేద్దాం. నువ్వు ఆవేశపడకు, నేను చెప్పినట్టు నేను వాడు అత్త చూస్తుంది. ఇదే ఆవేశం పనికిదని చెప్పిండ్రా నీకు. అర్థం చేసుకోవాలి చెప్పినప్పుడు. చూడు బిడ్డ, అల్లుడు ఎట్లా నేసి అత్తడు. అత్తే పోదుతాయి బిడ్డ. ఊకే నారాజు కూసుకోకు బిడ్డ. ఇక వాడేమవుతాడు, దెబ్బకు తెరుచుకొని ఆడే తింకపోయినమాట. ఇంకా అత్తడు తొలగిపోతాడట. తీసుకపోతా అని అనుకుంటేనే ఇంటి దాకా వచ్చిండు బిడ్డ. అత్తడు తోలుకపోతాడు. వాడు కూడా ఒప్పుకున్నాడు బిడ్డ తోలిస్తా అని. ఎప్పుడంటే చెప్తా తీరా సరే సార్. ఆగు. నామకం చూస్తాయిందన్న గాడిదలు అన్న గాడిదలు. మామ సరే అయిందేదో అయిపోయింది. కానీ మామ నాదే తప్పైంది మామ, నన్ను క్షమించు మామ. కావాలంటే కాలు పట్టుకోవాలి అద్దాలుడు. భవాని నన్ను క్షమించు, నాదే తప్పైంది. నీ కాలు కూడా పట్టుకోవాలా? మమ్మడిది
నాదే తప్పైందిరా, మీ అక్కని తీసుకుపోతా నేను. మావా ఏంది సపోర్ట్ చేయరేంది? బావని దా పోదాం మన ఇంటికి. నేను రాను. ఎందుకు రావే? నేనే వచ్చా కదా తీసుకుపోనీకే. ఎందుకు రావాలి అంటే నీకు ఇష్టం అయితేనేమో నీ పెళ్ళ నీతో రావాలి, నీకు అద్దనిపిస్తేనేమో మా ఇంటికాడ వాడగొట్టిపోతావు. అంటే మనసు అనేది నీకేనా, నాకు లేదా? మా తమ్ముడిని రెచ్చగొట్టినావు మీ అక్కకి ఇంకొక పెళ్లి అయ్యని. వాడు నిజంగానే నా పెళ్లి ఎత్తే అప్పుడు ఏదో అట్లా అయిపోయింది, ఏదో బుద్ధి తక్కువ అట్లా మాట్లాడినా నేను. నా తప్పు తెలుసుకొని నేను వచ్చినా కదా, రా పోదాం దా మన ఇంటికి. గదే వీడు నాకు ఇంకొక పెళ్లి అయితే నీ పరువేడ పోతుందో అనే తీసుకుపోవడానికి వచ్చినావు తప్ప నా మీద ప్రేమతోటి కాదు కదా. ఇక నువ్వు మారవు, నేను నీతోటి రాను. నువ్వేందే నా మాట ఇంటలేవు? మామ నువ్వనే చెప్పు. చూడు బిడ్డ, అల్లుడు ఒక మెట్టు తగ్గి మన ఇంటికి వచ్చిండు, బతిమిలాడుతుండు. ఇప్పుడు పోతే మంచిగా చూసుకుంటాడు బిడ్డ. పో బిడ్డ. అరే నువ్వనే చెప్పురా అక్కకు. అక్క పోయిగా బావా, మళ్ళీ ఒకసారి రిపీట్ అయింది అనుకో నేను నుంచే ఇక ఏమైనా చేస్తా. అరే బామ్మడిది, గింత జరిగినాక మళ్ళీ చేస్తానా రిపీట్? ఆ ఛాన్సే తీసుకురా నేను. నడివే బావని పోదాం. పోయే దా